40-50 సంవత్సరాలు మా ఊళ్ళో 5 నెలలు ఉంటాయండి. 10 రోజులు మెత్తే ఇక్కడ ఎలా అమ్ముతారు? గొర్రె వచ్చి ఎంత పడిద్ది? కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే 20,000 అయితే చేసిద్దంట. ఈ లోన్ అనేది కొంచెం హాయ్ అండి, వాళ్ళైతే నేనైతే గొర్రెల పెంపకం కాడికైతే వచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరైతే చెప్పండి. నా పేరు పోతురాజు అండి. పోతురాజు. మాది కృష్ణా జిల్లా మౌ మండలం. మా తరగటూరు ఇక్కడికి వచ్చాం. ఇలా ఏట్లోకి వచ్చాం. వర్షం పడింది, చేలు మునిగిపోయినాయి అని. చేలు మునిగిపోయినాయి అని ఇక్కడ ఏట్లోకి వచ్చి మేపుతున్నారు. ఇసుక బురద అవ్వదని. మామూలుగా ఏ రకం గొర్రెలు ఇవి? ఈ నాటు గొర్రెలు అండి. నాటు అంటే కురపు గొర్రెలు అంటారు, కుర్రం గొర్రెలు అంటారు. మా కుర్రం గొర్రెలు అంటారు. మామూలుగా ఎన్ని సంవత్సరాల మట్టి ఇలా మేపుతున్నారు మీరు? మా నాన్న మేము మామూలుగా మా తాత కూడా మేపాడు. మామూలుగా సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని 40-50 సంవత్సరాలు 40-50 సంవత్సరాల మట్టి మేపుతున్నారు. మామూలుగా వీటిని ఎలా పోషణ చేయాలి అంటే? మా ఊళ్ళో 5 నెలలు ఉంటాయండి. ఒక 5 నెలలు వర్షాకాలం బయటికి రావటమే. 5 నెలలు వర్షాకాలం బయటికి రావటం. ఇలా ఏ ఊళ్ళో మేత ఉంటే ఆ ఊళ్ళో మేపుకుంటే వెళ్ళిపోవటం. ఒక మేత ఇక్కడ 10 రోజులు మెత్తే ఇక్కడ 2 రోజులు మెత్తే ఎక్కడ మేత ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం. ఎక్కడ మేత ఉంటే అక్కడికి వెళ్ళి మేపుతారు. మామూలుగా వీటిని ఎలా అమ్ముతారు అంటే? పిల్లలు అమ్ముతామండి. పిల్లలు అమ్ముతారు. 2 ఈతలు ఎంత లేకపోతే ఒకటి అయినది. పిల్లలు అమ్ముకుంటాం, ఇంట్లో పోషణ చేసుకుంటాం ఉంటామే. మామూలుగా గొర్రె వచ్చి ఎంత పడిద్ది? ఆడగొర్రె గొర్రె ఒకటి 10,000 ఉంటది, 12,000 ఉంటది. గొర్రె పిల్ల అయితే 15,000, 17,000. వేరే వాళ్ళు కొనుక్కుంటారు కదా మీ దగ్గర. ఆడగొర్రె ఎంత పడిద్ది? మామూలుగా పోతు గొర్రె ఎంత పడిద్ది? పోతు గొర్రె 20,000, 25,000, 30,000 ఉంటది. సుమారుగా ఎన్ని కేజీలు ఉంటది? అది 35 కేజీలు, 35, 25, 20 కేజీలు ఉంటాయి. 20 కేజీలు, 30 కేజీలు దాకా ఉంటాయి. వెయిట్ బట్టి, పోతుని బట్టి. వెయిట్ బట్టి. మామూలుగా మేపుకునే వాళ్ళు ఆడగొర్రెలను కొంటారు కదా, వాళ్ళకి ఎంత పడిద్ది? 10,000 స్టార్టింగ్, 12,000, 15,000, 17,000 దాకా ఉంటది. గొర్రె పిల్ల 17,000. గొర్రె పిల్ల ఇస్తారా మామూలుగా? అయితే 15,000, 16,000. ఒక గొర్రె 10,000, 12,000 దాకా ఉంటది. ఒక గొర్రె 10,000, 12,000 ఉంటుంది. కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే ఒక 50 గొర్రె పెట్టుకుంటే 8 లక్షలు అవుద్ది. 50 గొర్రెలు అయితే 8 లక్షలు అయితే ఆడగొర్రెలు. అందులో 2 పొట్టేళ్లు ఉంటే సరిపోతాయి. 2 పొట్టేళ్లు. అయితే ఇటు పెట్టుబడి పెట్టేవాళ్ళు అందరూ మేపలేరు. ఉద్యోగాలు చేసి ఫారాలు పెట్టి అలా వాళ్ళ కాదు, అవి ఎక్కువ పెట్టుబడి పెట్టేది. అయితే సబ్సిడీ లోన్లు ప్రభుత్వం అనేది అందితే వీటిని తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం లోన్ అనేది సబ్సిడీ లోన్లు ఇస్తే ఏమన్నా ప్రభుత్వం వీటిని పోషించగలం. ఈ 2 రూపాయల వడ్డీలు తెచ్చి వీటిని పోషించలేము. చాలా మటుకు అమ్మేస్తున్నారు. అసలు 2,000, 3,000 గొర్రెలు ఉండే మాకు, తగ్గిపోయినాయి. ఎవరు మేపలేకపోతున్నారు. ఎక్కువ పెట్టుబడి పెట్టలే. నేను ఒక 70 ఉన్నాయి. 70 గొర్రెలు, 100 గొర్రెలు మేపాను. నేను కూడా తగ్గించేసాను. అయితే ఎవరు మేపినా పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది. అయితే ఏమన్నా ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీ లోన్లు ఏమైనా ఇస్తే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి అవకాశం ఉండదు. అంతేగాని అప్పు చేసి పెట్టాలంటే వాళ్ళ కాదు. ఎవరు అప్పు చేసి పెట్టాలంటే రొటేషన్ అవ్వలేరు. మళ్ళీ అమ్మేయటమే జరుగుద్ది కానీ మళ్ళీ తిప్పుకోలేడు. డైలీ వీటిని తిప్పాల్సిందే, మేపాల్సిందే. ఒక మళ్ళీ మేము 6-7 ఉన్నాం, 5 ఉంటాం. 2 ఇంటికి వెళ్తాం, క్యారేజ్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ ఈ రోజు ఉంటే మేము రేపు వెళ్తాం. అలా ఉంటాం. అలా 2 వెళ్ళి 2 వస్తా ఉంటాం జరిగింది. మామూలుగా వీటికి ఏమన్నా మెడిసిన్ ఏం వాడతారు? సంవత్సరానికి నట్ల మందు 4 సార్లు వేస్తాం. 3 నెలలకు ఒకసారి నట్ల మందు 4 సార్లు వేస్తారు. అది దేనికి నట్ల మందు అనేది? గుండి జలగా, వగరి జలగా, కార్జన్ జలగా అని ఇలా అని 4 తపాలుగా పెడతాం. 4 తపాలుగా పెడతారు నట్ల మందు. అది నోటి సొంగ, నోటి గాళ్ళు అంటారు. పిఆర్పి అనేది పారుడు, 2 గాళ్ళు, బొబ్బ, 4 యాక్సిన్లు చేపిస్తాం. 4 మామూలుగా యాక్సిన్లు, మెడిసిన్, ఇండక్షన్లు 4 చేపిస్తారు. మామూలుగా అవి ఎన్ని రోజులకు చేపిస్తారు? అవి 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకసారి. సంవత్సరానికి 3 నెలలు గ్యాప్ లో చేపిస్తాం. 3 నెలలు గ్యాప్ లో చేపిస్తారు. మామూలుగా అంతేనా? ఇంకేమన్నా వాడతారా మీరు? ఈ పాల పిల్లలు ఉన్నాయండి, పాల దమ్ములు వస్తాయి. టాక్సిమ్, మోనోసాబు. గొర్రెలకు కూడా జ్వరం వస్తే మోనోసాబు మన మెడిసిన్ వాడేది. మనం మనుషులకి ఏం వాడుతున్నాం అవి వాడుతున్నాం. వీటికి వాళ్ళ పిల్ల కూడా పోనేరు. టాక్సిమ్, మోనోసాబు, టెట్వాక్, టెరామిషన్ 200 పవర్, పెన్సిల్ ఇంజక్షన్ ఇవి వాడతామండి. మెడిసిన్ బాగా వాడాలి. మెడిసిన్ బాగా వాడతారు. ఆర్ఎంపీ డాక్టర్ మిల్లే మనకు కూడా మెడిసిన్ గురించి తెలిసి ఉండాలి. ఇటు వాడాలండి మామూలుగా తెలిసి ఉండాలి కంపల్సరీగా. మేము అబ్జర్వేషన్ లో పెట్టుకుంటాం. గొర్రె మేస్తే ఏదైనా నలతగా మేస్తంటే ఏం చేయాలి ఏంటి తెలియపోతే డాక్టర్లను సంప్రదిస్తాం, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళని సంప్రదిస్తాం. మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెలియపోతే తెలుసుకుంటాం. మా అన్నయ్య ఉన్నాడు చింతారావు అని, ఆయన
ఆడికి కూడా ఎక్కువ తెలుసు. ఆడు తెలిసింది ఆయన చెప్తాడు, నాకు తెలిసింది నేను అలా తెలుసుకుని మామూలుగా చేస్తా ఉంటారు. మామూలుగా డైలీ ఏ రకం చేస్తారు మీరు? అదే ఆ గొరికి ఆ ప్రాబ్లం బట్టి నడుస్తామండి. దానికి ఏ ప్రాబ్లం వస్తే అది ప్రాబ్లం బట్టి నడుస్తూ ఉంటారు. పారుడికి అయితే పారుడు ఇంజక్షన్, కుంటి దానికైతే నిప్పులు ఇంజక్షన్, మెనాలిక్స్ అని, అలా టెరామిషన్ అని, బయోసల్ఫన్ బెళ్ళ అని అలా వాడతాం. ఒంటిగని బెళ్ళ అని, సైనాఫాన్ అని. అయితే ప్రభుత్వం ద్వారాగా ఈ గొర్రెల మెడిసిన్ కూడా మంచి మెడిసిన్ వస్తే బాగుంటది, ప్రభుత్వం అందజేయాలి. డాక్టర్ పశువుల హాస్పిటల్కి వెళ్ళి అడిగితే రావట్లేదు అంటున్నారు, ముందు రావట్లేదు, పైన నుంచి రావట్లేదు, మేమేం చేయాలంటారు. ఈ పోషణ ఇంకా రాక ఎవరు కాయరండి, ఎవరు ఏమీ లేదు. ఇవాళ కొనాలంటే 100 గొర్రెలు 12 లక్షలు 13 లక్షలు పెట్టుబడి పెట్టి, 12 లక్షలు పెట్టుబడి పెట్టేవాడు వ్యాపారం పెట్టుకుంటాడు కానీ వీటిని పెట్టుకోడు ఎవడు. వీటిని పెట్టుకుని చాకిరి చేయాలని ఏమన్నా ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఇస్తే ఈ పెట్టుకోగలరు. లేకపోతే 2 రూపాయలు వడ్డీ చేసి ఈ వడ్డీయే కట్టి ఇంట్లో పోషించుకుని వీటి మెయింటెనెన్స్ మెయింటైన్ చేయలేరు. కొత్తగా వాడు ఎవడు నిలబడలేడండి, ఎవరు నిలబడలేరు. ఫారాలు కూడా పెట్టుకుని ఇంకా కొత్త వాళ్ళు ఏంటంటే గొర్రెలు పెట్టుకుందాం, ఫారం పెట్టుకుందాం, ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటారు. లాస్ అయిపోతారు కానీ లాభం పొందరు. దీంట్లో చాలా టెక్నిక్లు ఉంటాయి, మెడిసిన్ గురించి కానీ, జీవాల గురించి కానీ. ఈ బీడర్లు ఉంటాయి, ఏ బీడు మనకు మలుపుద్ది అనేది ఉండాలి, అది తెలుసుకోవాలి. ఏది మలుపుద్ది, మరలపాడు వెళ్ళిపోయి, లేకపోతే నెల్లూరు జుడిపి అని, లేకపోతే చిలకలూరుపేట అని, రకరకాల బీడర్లు ఉన్నాయి. ఈ నేల మీద ఏదైతే సక్సెస్ అవుద్దో అయ్యే పెట్టాలండి. మన నేలను బట్టి, మన ఏరియాని బట్టి, జీవాల కాడ మన ఏరియాని బట్టి అలా పెట్టుకోవాలి. ఇంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు, దీంట్లో అనుభవం ఉండేవాళ్ళు అయితేనే జయించగలరు, కొత్త వాళ్ళు సాధ్యపడదు. మరి కొత్త వాళ్ళు పెట్టుకోవాలంటే మాలాంటి వాళ్ళని, తెలిసిన వాళ్ళు, మాలాంటి ఇంకా మాకంటే పెద్దవాళ్ళని తీసుకెళ్లి కొనుక్కుని, మంచిగా మోసం చేయని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుని పెట్టుకుని, వాళ్ళు మా ఫోన్లు సంప్రదిస్తే వీళ్ళు మెడిసిన్ చెప్తారు. అయినా 2 సంవత్సరాలకి అలవాటు అయిపోద్ది, ఆయన కూడా కంట్రోల్. ఓర్పు ఉంటే లవుద్ది, ఓర్పు దేనికైనా నిలబడాలి. ఓర్పు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగే మనమైతే ఒకసారి గొర్రెలను అయితే చూద్దామండి. ఇవి నాటు గొర్రెలు చూడండి. ఇదిగో ఈ బోటు, ఇది 20,000 చేస్తుంది. ఇది బేడర్. ఈ పోత వచ్చేసి దగ్గర 20,000 అయితే చేసిద్ది అంటండి. బేడర్ ఇదో రకమైన బేడర్ అండి. ఈ మేక అండి, మేక పిల్ల. ఈ మేక పిల్ల అండి మామూలుగా. ఇది గొర్రెల మీదకి కొత్తగా వదిలిన బేడర్, కొత్తగా వదిలిన బేడర్. కనపడుతున్న పోతు ఆ పోతు ఒక్క నిమిషం ఇటు తిరిగి. ఆ పోతు పేరే బేడర్ అండి. బేడర్ మనం వదిలిన చెప్తున్నాం అండి. పోతు బరికి నీళ్ళు అంటారు దీన్ని, బరికి నీళ్ళు అంటారు. ఇది గొర్రెల మీదకి, అది మటుకి గొర్రెల మీదకి. అదే గొర్రెలు సంతానోత్పత్తికి. ఓకే. ఇది 12,000 చేస్తుందండి. ఇలా ఇదైతే 12,000 ఆ సైజు ఉంటాయి. అలా ఆ గొర్రె పిల్ల అయితే 17,000 అండి. ఈ గొర్రె ఆ పిల్ల అయితే 17,000. 12,000. ఏమండి, కొన్నదప్పుడు బాగానే ఉంటదండి, కష్టం వచ్చినప్పుడే బాధ అనిపించింది. కష్టం వచ్చినప్పుడు కొంచెం ఎంతైనా కొంచెం వర్షంలో ఉండాలి, ఎండలో ఉండాలి. వర్షంలో ఏమన్నా మనం సెలవు పెట్టాలన్నా 700 ఇచ్చి మనిషిని పెట్టాలి. ఎక్కువ ఖర్చే ఉంటుందండి. అయితే ఏంటంటే వీటితో తీపి ఏంటంటే మేము ఏ నాటి నుంచో రోజు నుంచో మేము ఇది కాబట్టి తప్పదు. కొత్తగా ఉండేవాళ్ళు ఇది కష్టం. కొత్తగా ఉన్న వాళ్ళు కష్టం అంటే మీరు ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం అనేది ఏదైనా చూసి మేలు చేసి సబ్సిడీ లోన్లు గానీ, తక్కువ వడ్డీ రుణాలు గానీ ఏమైనా ఇస్తే వీటిని పెంచగలరండి. ఈ తగ్గిపోయినాయి అండి. 2,000 గొర్రెలకి ఇప్పుడు 600-700 ఉన్నాయండి. ఎందుకని అలా? ఈ ఖర్చు భరాంచలేకండి. వడ్డీలు 10 లక్షలకు వడ్డీ ఎంత అవుద్దండి సంవత్సరానికి? 1,25,000 అండి. ఆ లెక్కన లెక్కేసుకోండి. 8 లక్షలకే 8 లక్షలకే ₹1,00,000 వడ్డీ, 2 లక్షలు వడ్డీ అవుద్దండి. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు సుమారుగా 70 గొర్రెలు ఉన్నాయి అన్న, లాభం అనేది పిల్లలు అమ్మితే 2 లక్షలు వస్తాయండి. 2 సార్లుగా 4 లక్షలు వస్తాయండి. 2 లక్షలు ఖర్చులు కానీ 2 లక్షలు అప్పులు కడతారండి. లేదంటే కొద్దిగా ఇంకా బాగుంటే 10 గొర్రెలు కొనుక్కుంటారు. 10 బాగోపోతే 10 అమ్ముతారు సార్. 10 అమ్ముతారు. ఏమన్నా బ్యాంక్ వాళ్ళు కూడా ఏమన్నా రుణాలు ఇస్తే ఏమన్నా వీటిని పెంచుతాకి ఉత్పత్తి బాగుంటది. గవర్నమెంట్ అయినా ఏమన్నా ఉపయోగపడద్ది. లోన్లు ఇస్తే అసలు
గేదెల్లోని ఇస్తున్నారు కానీ గొర్రెల్లోనే ఇవ్వట్లేదు సార్. గొర్రెలు అది ప్రభుత్వం దగ్గరికి చూడాలి, చూసి ఏమన్నా మేలు చేస్తే ఈ పెంచగలరు. ఈ బయట ₹2 వడ్డీలు కట్టలేరు సార్. ఈ బ్యాంకీలు ప్రతి బ్యాంకీ కూడా గొర్రెలకి తక్కువ వడ్డీలో మన బంగారం పెట్టుకున్నట్టుగా ఏదైనా కాగితాలు పెట్టుకునో లేదా ఏదైనా షూరిటీ అయినా పెట్టి ఇది 6 నెలలకు ఒకసారి కట్టగలరండి. 6 నెలలకు ఒకసారి గొర్రెలు పిల్లలు అమ్ముకుని బ్యాంక్ అయినా కట్టగలరు. మామూలుగా తక్కువ వడ్డీ చేసి ఇచ్చేటట్టు. ఎన్ని ఈతలు ఎంత? 2 ఈతలు ఎంత? 2 ఈతలు ఎంత? అన్ని ఏనవాల కొన్ని ఎంత? కొన్ని ఎంత? మామూలుగా ఎన్ని పిల్లలు పెడతాయి ఒకటి వచ్చి? 50 గొర్రెలకు 10 గొర్రెలు 2 పెడతాయి. కడవ 40 గొర్రెలు ఒకటిలే పెడతాయి. మేకలు అయితే 2 పెడతాయి. మేకలు అయితే 2 పెడతాయి. ఈ పెంపకం అనేది ఎలా ఉంది ఏంటి అనేది అయితే, అలాగే ఏంటంటే ఈ లోన్ అనేది కొంచెం ప్రభుత్వానికి తెలియపరచమని అయితే చెబుతున్నాడు మనకైతే మటుకి. అలాగే సబ్సిడీ లోన్ అయినా పర్వాలేదు, తక్కువ వడ్డీ 75 పైసలు లేదా 60 పైసలు వడ్డీ అయితే వీటి పెంచుతాకి ఎవరన్నా ముందుకు వస్తారు. ఏదైనా పెంచుతాకి కొంచెం అదే ₹2 వడ్డీ వేసి అయితే పెంచలేరని చెబుతున్నాడు. ఈ గొర్రెల పెంపకం అనేది కొంచెం రోజు డైలీ కష్టపడాల్సిందేనండి. 11 నుంచి డైలీ ఓడదీసి ఈ మేపాల్సిందే. ఎందుకంటే ఈ జీవాలు మేస్తేనే కొంచెం వాళ్ళకి అనేది బిగులుతా ఉంటది. చూడండి వీళ్ళైతే మటుకి కనీసం ఒక 30 కిలోమీటర్ల దూరం అయితే వచ్చారు. మేపుతాకి కష్టపడతాడు, ఓర్పు వర్షానికైనా ఎండకైనా నాకంటే బాగా నిలబడతాడు. అని బాగా చేస్తాడు, కష్టం సుఖం తెలిసిన ఆయన. ఈయనకి 100 గొర్రెలు ఉన్నాయండి, ఏమి ఇవ్వలేదు. అదే ఇద్దరి మీద మామూలుగా మీద. అంతే. అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.